సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏదైతే ఈరోజు ఒక రోడ్డు ఉంది, రోడ్డు మనం ఏం చేసేది పీపీపీ మోడల్లో చేస్తాం. 10-15 సంవత్సరాలు వాళ్ళు రన్ చేస్తారు, రన్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు. రేపు మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దీని కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చిన్న బొమ్మ వేసుకుంటారు. దాని మీద యజమాన్యం, దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అంటే రోడ్ వేస్తాడు ప్రైవేట్ వాడు, 15 ఏళ్ళు రన్ చేస్తారు, తర్వాత ప్రభుత్వం కప్పేపుతాడు. అందులో టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు అనేది వదిలేశాడు. మీరు చూడండి ఎంత చాకచక్యంగా చంద్రబాబు గారు అందులో టోల్ ట్యాక్స్ అనే పదవి తీసి పడేశాడు. అంటే ప్రైవేట్ వాడు రోడ్ వేస్తాడు, రన్ చేస్తాడు, తిరిగి ప్రభుత్వం కప్పేపుతాడు. వట్టిగా నేను రన్ చేస్తాడా, పల్లెకి రన్ చేస్తాడా, డబ్బులు అడిపెట్టి రన్ చేస్తున్నాడు అంటే ఏంటిది, టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాడు. అది చెప్తలేను. మీరు ఎంత చాకచక్యంగా ఉందో చూడండి. తర్వాత ఏమంటున్నాడు, ప్రభుత్వ పాఠశాలగా పేరుంటుంది, డౌట్ లేదు. చిన్న బొమ్మ వేసుకుంటాడు, రన్ చేస్తాడు, ప్రభుత్వం కప్పేది. ఎట్లా రన్ చేస్తాడు, మళ్ళీ టోల్ ట్యాక్స్ వసూలు చేయాల్సిందే కదా. అంటే క్లియర్గా రేపు ఇక్కడ వైద్య కళాశాలలకే పరిమితం కావడం లేదు, రేపు స్కూళ్ళలో కూడా పీపీపీ తేబోతున్నారు. ఆ స్కూళ్ళలో పీపీపీ తెచ్చేటప్పుడు ప్రభుత్వ స్కూల్గా ఉంటుంది, ప్రైవేట్ వాడు రన్ చేస్తాడు, ప్రభుత్వం కప్పేపుతాడు. కానీ ఆ టోల్ ట్యాక్స్ అన్న పదం చెప్పరు. అంటే స్కూల్ ట్యాక్స్ ఫీజులు వసూలు ప్రైవేట్ వాడు చేసుకొని స్కూల్ రన్ చేస్తాడు. ఇప్పటిదాకా మీరు ఇస్తున్న అమ్మ ఒడి, ఆ తల్లికి వందనం ఇక ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక ఎందుకంటే తల్లికి ఎందుకు పోతుంది, రన్ చేస్తున్నాడు కదా, తల్లిలో పోదిగా స్కూల్. తల్లికి వందనం కాస్త ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతారు రన్ చేసే వారికి, పీపీపీ కదా. సో ఒక భావితరాలకు ఏం సినిమా చూపెట్టబోతున్నారో అర్థమవుతుంది కదా.